మీకు మార్కింగ్ కనిపించాలని నేను ఇటువైపు తిప్పి పెట్టుకుంటున్నాను. సో ఓపెన్ సైడ్ మీ వైపు ఉండేలాగా మీరు చూసుకోండి. బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఇలా క్రాస్గా ఇక్కడ పెట్టుకున్నానండి. ఇక్కడ మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ మీరు. ఫస్ట్ నేను ఫోల్డెడ్ సైడ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకున్నానండి. పై వరకు కొద్దిగా చేసుకున్నాను. షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాను. ఆర్మ్ రౌండ్ మార్కింగ్ చేసుకున్నానండి. చేసుకుని కిందకు వచ్చేటప్పటికి ఒక 1 ఇంచెస్ క్రాస్గా మార్కింగ్ చేసుకున్నాను. సో షేప్ పట్టి అండి ఫ్రంట్ వైపు 11.5 దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుందండి కుట్టులతో సహా. సో నేను ఇక్కడ మెజర్మెంట్తో ఒక మార్క్ చేసుకున్నాను, కానీ మీ కొలత బ్లౌజ్తో కూడా పెట్టి ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలండి. చేసుకుని తర్వాత మనం బ్యాక్ పార్ట్ని తీసి ముందు బ్యాక్ పార్ట్ని ఇక్కడ 2 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోవాలండి. అంటే పైనుంచి మనం కొలిస్తే 13.5 వరకు ఇది రావాలండి. 13.5 వరకు మీరు ఇక్కడ ఫోల్డ్ చేసుకోవచ్చు. సో ఇంకా తగ్గకుండా చూసుకోండి. పెరిగినా మీరు కొద్దిగా కట్ చేసి తీయొచ్చు. 13.5 వరకు మీరు ఫోల్డ్ చేసుకుని ఒక లైన్ ఇక్కడ డ్రా చేసుకోండి. చేసుకుని తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ చెస్ట్ పాయింట్ చూసుకోవాలండి. చెస్ట్ పాయింట్ ఇక్కడ ఉంది, డాట్ పాయింట్ పైన షోల్డర్ జాయింట్ ఇక్కడ ఉందండి. సో షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ చెస్ట్ డాట్ పాయింట్ వరకు మనం ఇక్కడ మెజర్ చేసి చూడాలండి. ఇక్కడ నేను ఇలా మెజర్ చేస్తే 11.5 వస్తుందండి. సో ఇక్కడ నేను 11 తీసుకుంటానండి. కొద్దిగా వేసుకుని కొద్దిగా స్ట్రెచ్ అయిపోతాయండి బ్లౌజెస్, కొలత బ్లౌజెస్. సో 11 తీసుకుంటే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో హుక్ దగ్గర నుంచి 1/4 to 4 దగ్గర ఉందండి. సో పైనుంచి నేను 11 దగ్గర మార్క్ చేసుకున్నాను. అలాగే హుక్ పట్టి దగ్గర నుంచి ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాను. ఎందుకంటే హుక్ ఐ పట్టి ఫోల్డ్ చేయడానికి కూడా 1/2 ఇంచ్ మార్జిన్ వెళ్తుంది కాబట్టి. సో హుక్ పట్టి దగ్గర నుంచి 4 ఇంచెస్, పైనుంచి 11 ఇంచెస్ అండి. అలాగే డాట్ లెంత్ 2.5 ఉందండి కొలత బ్లౌజ్కి. నేను ఇక్కడ 3 ఇంచెస్ కుట్లకి మార్జిన్తో కలిపి 3 ఇంచెస్ వరకు పెట్టుకుంటాను. లోపల డాట్ విత్ కూడా ఇక్కడ చూసుకోవాలండి. సో 1.25 ఇంచెస్ ఇక్కడ డాట్ విత్ ఉంది. సో ఇక్కడ కింద ఒక లైన్ డ్రా చేసుకుని 1.25 ఇంచెస్ ఇక్కడ 3 ఇంచెస్ పైన డాట్ లైన్ తీసుకుని 1.25 ఇటువైపు 1.25 ఇటువైపు మనం డ్రా చేసుకుని ఇక్కడ ఒక డాట్ షేప్లో మనం డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ చేసుకోవాలండి. ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేయడానికి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, షోల్డర్ దగ్గర మనం 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తాం కదా. 1/2 ఇంచ్ మార్జిన్ దగ్గర మనం ఏదైతే కొలత బ్లౌజ్ కుట్టు ఉంది కదండి, స్టిచెస్ ఉన్నాయి కదా, ఆ స్టిచెస్ అక్కడ పెట్టుకుని ఫ్రంట్ నెక్ని మీరు చాలా నీట్గా ఇక్కడ సెట్ చేసి పెట్టాలండి. సో ఎంత సెట్ చేయగలిగితే మీరు అంత సెట్ చేయాలి. రౌండ్ షేప్లో మీరు హుక్ లైన్ ఏదైతే ఉందో అక్కడ వరకు మీకు ఈ రౌండ్ షేప్ వచ్చేలాగా మీరు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ షేప్లో మీరు మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ జాయింట్ వచ్చింది, షేప్ పట్టి జాయింట్ ఇక్కడ వచ్చింది. 1/2 ఇంచ్ ఇక్కడ ఫుట్లకి జాయింట్స్ వేస్తాం కదా మిడిల్లో, 1/2 ఇంచ్ ఇక్కడ షేప్ పట్టి జాయింట్ చేయడం చూడండి. కరెక్ట్గా ఇక్కడ 11.5కి కరెక్ట్గా ఇక్కడ వచ్చేసిందండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం నెక్ లైన్ దగ్గర ఏదైతే లైన్ డ్రా చేసామో ఆ లైన్ దగ్గర బ్లౌజ్ని ఇక్కడ సెట్ చేసి పెట్టాలండి. చేత్తో మనం ఇక్కడ నొక్కి పెట్టాలి. ఇక్కడ పెట్టిన తర్వాత ఆర్మ్ రౌండ్ని ఇక్కడ ఎంత సెట్ చేయగలిగితే అంత సెట్ చేయాలండి. ఆర్మ్ రౌండ్ యాజ్ ఇట్ ఈస్ రౌండ్ షేప్లో ఎలాగైతే కొలత బ్లౌజ్ ఉంది అది మనం లైనింగ్ బ్లౌజ్ పైన దీన్ని ఇలా సెట్ చేయాలండి. సో చూడండి, నెక్ రౌండ్ షేప్లో ఉంది, అలాగే ఆర్మ్ రౌండ్ కూడా ఇక్కడ రౌండ్ షేప్లో సెట్ అయ్యి ఉందండి. సో మీకు జాయింట్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఆర్మ్ రౌండ్ జాయింట్ ఇలా రౌండ్ షేప్లో ఉంది కదా. సో దీనిపైన ఒకసారి నేను రన్నర్తో మార్కింగ్ తీసేసుకుంటానండి. నా దగ్గర రన్నర్ ఉంది. రన్నర్తో ఒకసారి పైన రఫ్ చేస్తే కింద మార్కింగ్ వచ్చేస్తుందండి. సో ఎగ్జాక్ట్గా మీకు కొలత బ్లౌజ్కి ఎంతైతే ఫ్రంట్ డీప్ ఉంది ఆ డీప్ మీరు ఇక్కడ డ్రా చేసేసుకోవచ్చు. సో ఇది మీకు రెడీ ఆర్మ్ రౌండ్ డీప్ ఉందండి. సో మీరు 1/2 ఇంచ్ కుట్టడానికి మార్జిన్ ఎక్స్ట్రా ఇవ్వాలి ఇక్కడ. సో ఇక్కడికి మీకు కుట్టు పడుకోవాలండి. అలాగే 1/2 ఇంచ్ నెక్ దగ్గర మీకు మార్జిన్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఇలాగా చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మీరు ఎంత కుట్టుకి మీరు ఎంత యూస్ చేస్తే అంటే ఎంత మీరు 1/2 ఇంచ్ అయితే 1/2 ఇంచ్, 1/2 ఇంచ్ అయితే 1/2 ఇంచ్ మీరు ఎంత అయితే కుట్టడానికి క్లాత్ యూస్ చేస్తారో అంత ఎక్స్ట్రా మార్జిన్ ఇక్కడ మీరు ఇవ్వాలి. డీటెయిల్గా ఈ వీడియో చూడాలి అనుకుంటే ఫ్రెండ్స్ కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.